ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కేతుగ్రహానికి సంబంధించినటువంటి నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి లేదా పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయని అమ్మవారు మనకి ప్రకృతి రూపంలో ఏ రకంగా సంకేతం చూపిస్తుంది, అలా చూపించినప్పుడు మనం చేయవలసిన దానాలు కావచ్చు, మంత్రం కావచ్చు, ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కేతుగ్రహం అనేటువంటిది మనకి శాస్త్రాల్లో చిత్ర విచిత్ర గ్రహము, మ్యాజికల్ ప్లానెట్స్ అంటూ ఉంటారు. ఈ కేతుగ్రహం బాగుందనుకోండి, సాఫ్ట్వేర్లో బాగా రాణిస్తారు, ఆధ్యాత్మికంగా బాగా రాణిస్తారు, గొప్ప జ్ఞానులు అవుతారు, టాప్ పొజిషన్లోకి వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళినంత హైట్స్ ఎవరు వెళ్ళలేరు. కేతు అంత హైట్ పొజిషన్లో తీసుకెళ్తాడు, అద్భుతమైన స్టేజ్లోకి తీసుకెళ్తాడు. అదే కేతు బాలేడు అనుకోండి, వైరాగ్యము, లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే అన్నీ ఏదో ఒక రూపంలో ఆటంకం కలగడము, ఇవి జరుగుతూ ఉంటాయి వారికి. మరి ఇది సంకేత రూపంలో ఎలా వస్తుంది, మనకు నిత్య జీవితంలో కావచ్చు, లేకపోతే స్వప్న రూపంలో కావచ్చు, ఎలా వస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనం చేసే ప్రతి చిన్న విషయం మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుందండి. కేతు నెగిటివ్ దీంట్లో ఉన్నాడంటే, ఒక అప్లై చేసాం, ఆ పేపర్ పోయిందంటారు, మళ్ళీ అప్లై చేయాలి. ఏదైనా ఒకటి మనం పే చేసాం, లేదా ఒకటి ఏదైనా ఎవరికైనా పంపించాం, ఒక వస్తువు రిపీట్ ఆగడము, బ్లాక్ అవ్వడము, స్ట్రక్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. నెగిటివ్గా మన కేతువు పనిచేస్తున్నా అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఈ మధ్య కాలంలో ఏదో కేతువు యొక్క అంతర్దశ మహాదశ వచ్చి ఇంకోటి ఏదో పెద్దది మనకి జరగబోతుందని ముందుగా సంకేతం చూపిస్తుంది అమ్మవారు. అలాంటప్పుడు వెంటనే మనం గణపతిని ఆరాధించడం, ముఖ్యంగా గరికతో గణపతిని ఆరాధించడము, మరియు గ్రాసము గోవుకు తినిపించడము. లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అద్భుతమైన నామం అది. అదేమిటంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం. అంటే ఏంటి, అమ్మవారు అయ్యవారిని, కామేశ్వరుని అంటే స్వామివారిని చూసినప్పుడు ఇద్దరు చూసి నవ్వుకున్నారట. చిరునవ్వు వచ్చింది వాళ్ళిద్దరు ఒకరి ముఖంలో చూడగానే. ఆ చిరునవ్వు నుంచి పుట్టినవాడు గణపతి. ఆ గణపతిని, అమ్మవారిని, అయ్యవారిని అంటే పార్వతీ పరమేశ్వరుల్ని మరియు గణపతిని మనం తలుచుకున్నట్టు. అప్పుడు ఏమవుతుంది, అమ్మవారి యొక్క కటాక్షము, గణపతి యొక్క అనుగ్రహము, ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు మనకు కలిగేటువంటి ఆటంకాలు, కేతుగ్రహ సంబంధంగా వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గుతుంది. మరి పాజిటివ్ కలిగేటప్పుడు ఎటువంటి సంకేతాలు వస్తాయి మనకి, మనం స్వప్నంలో ఎట్లాంటివి వస్తుంది అంటే, మనం ఎటు చూసినా సరే ఏదో తెలియని యూట్యూబ్లో మనం ఏదో సెర్చ్ చేస్తున్నాం, మాటిమాటికి మనం టెంపుల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాం ఒకటి, లేదా మనకు తెలియకుండానే గణపతి ఆలయాలకు వెళ్తూ ఉంటాం, మనకి తెలియకుండానే ఒక సేవా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదేవిధంగా స్వప్నంలో కూడా మనకేంటంటే టెంపుల్స్, గోపురాలు కల్లోకి రావడం, లేదా ఒక జెండా కల్లోకి రావడము, లేనట్లయితే ఒక గణపతి, ఒక్కోసారి గణపతి ఆలయాల్లో గణపతి విగ్రహాల కల్లోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మమ్మ వరుస వాళ్ళు ఎవరైనా సరే కల్లోకి రావడం, లేదా నానమ్మ వరుస వాళ్ళు కల్లోకి రావడం కూడా జరుగుతుంటుంది. అంటే పాజిటివ్గా వస్తారు వాళ్ళు ఏదో దీనస్థితిలో ఉన్నట్టు కాకుండా ఒక మంచి, కొన్నిసార్లు చూడండి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక సంథింగ్, ఒక అద్భుతమైన ఒక సోల్ వాళ్ళు ధరించే ఒక మంచి కాంతి పుణ్యంలా వస్తూ ఉంటారు కొన్నిసార్లు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు పూర్తిగా ఉన్నాయి అని అర్థం అనమాట. ఈ రకంగా అదేవిధంగా ఎవరికైనా సరే ఈ సర్పదోష సంబంధించిన వచ్చినప్పుడు కూడా నెగిటివ్గా వస్తూ ఉంటాయి ఇవి కొంచెం. అంటే ఏమిటి, విరిగిపోయిన కొండలు, అంటే విరిగిపోయిన చెట్లు రావడం, లేకపోతే
ఒక్కోసారి పాడుబడినటువంటి దేవాలయాలు రావడం స్వప్నంలోకి, లేనట్లయితే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, అంటే రెప్టైల్స్ కాబట్టి ఇన్సెక్ట్స్ కాబట్టి ఇట్లాంటివి, అంటే జర్రెలు, తేళ్ళు, సర్పాలు ఇట్లాంటివి స్వప్నంలోకి వస్తున్నాయి, అది మనల్ని చుట్టుముట్టినట్టుగా వస్తున్నాయి అంటే అప్పుడు సంథింగ్ నెగిటివ్. అప్పుడు ఏం చేయాలి? గణపతికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడము, నిత్యం గణపతి ఆరాధన చేయడము, ఇవి గనక చేస్తూ ఉన్నారంటే మీకు కేతువుకు సంబంధించిన పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మరీ ఎక్కువ తీవ్రతంగా ఉందండి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వండి. ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి.